మరి ఉత్తరం చూద్దామండి. కీర్తి బెంగళూరు నుంచి రాస్తున్నారు. నాతి చరామి అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మే చార్థే చ కామే చ త్వయేషా నాతి చరితవ్య నాతి చరామి. వివాహంలో అమోఘమైనటువంటి ప్రతిజ్ఞ ఇది. ధర్మే చ ఏషా నాతి చరితవ్య. వరుడు అంటాడు నాతి చరామి. అర్థే చైషా నాతి చరితవ్య నాతి చరామి. కామే చ ఏషా నాతి చరితవ్య నాతి చరామి ముమ్మారంటాడు. సినిమా వాళ్ళు మోక్షేచాన్ని గెలిపారు. అది చూసిన చదువుకొని పురోహితులందరూ మోక్షేచ కూడా కలపాలా ఉందని అనుకుని గురువుగారు చెప్పిన పాఠం మానేసి ఈ మోక్షేచ కూడా కలిపేస్తారు. మోక్షం అంటే ఎవరికి వారు విడిపోయి చేసేది అని అర్థం. మోక్షం అంటే మోచనే విడిపించుకోవడం. ఆ అర్థం తెలియక మోక్షేచాన్ని కల్పిస్తున్నారు. తప్పది. ధర్మ విషయంలో ఈవిడేవి చెప్తే ఆ చెప్పేటటువంటి దాన్ని అతిచరించకుండా దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాను. అకస్మాత్తుగా 25 మందిని తీసుకొచ్చేసి ఇంటికి విశ్వామిత్రుడు శిష్యుల్ని తెచ్చినట్టు, ఇదిగో ఇప్పుడు వంట వండేయి, తప్పు. నేను ఫలాని రోజున ఇదిగో ఇంతమందిని భోజనానికి పిలవాలి అని అనుకుంటున్నాను. నీ ఆరోగ్యం బాగుందా? అశుచికాలం ఏం కాదు కదా? ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయా? సహాయానికి ఎవరైనా అవసరమా? అవసరమైతే వాళ్ళని పిలుచుకునే అవకాశం మనకి ఇప్పుడు ఉందా? ఇన్ని ఆమెని అడిగి ఆవిడ అనుజ్ఞ తీసుకుని నాతి చరితవ్య నాతి చరామి, ఖచ్చితంగా అలా చేస్తాను. అది ధర్మాచరణం. అర్థేచ, ధనాన్ని సంపాదించే విధానం ఏదుందో అది వారికి తెలియచేయాలి. నేను తెలియచేస్తానని చెప్తున్నాడు వరుడు. ఇదిగో ఈ విధంగా సంపాదిస్తున్నాను, ఇంత వస్తుంది మనకి జీతం, దీంట్లో ఈ విధమైనటువంటి ఖర్చులు పోతాయి అనేది నెలసరిగా మనకి తెలుస్తున్న విషయం. అదనంగా ఇంత ఓ పక్కన ఉంచి ఇది కూడా ఖర్చు అవుతుందని అనుకుని కాకపోతే మళ్ళీ నిల్వ చేద్దాం, లేకపోతే ఖర్చు చేద్దాం. ఇది మన ఇద్దరి యొక్క క్షేమం కోసం ఉంచేటటువంటి సొమ్ము అని ఆ విధంగా సొమ్ము ఎలా సంపాదిస్తున్నది, సొమ్ము ఎలా ఖర్చు చేస్తున్నది కూడా ఆమెకు తెలియజేస్తానని. అర్థేచ ఏషా నాతి చరితవ్య, నీకు చెప్పే ఖర్చు చేస్తాను, నీకు చెప్పే ఆదాయం ఏదో అది నిజంగా చెప్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి చెప్పడం ఏదైతే ఉందో దాన్ని అంగీకరిస్తూ చేస్తున్నాడు వివాహంలో. కామేచ ఏషా నాతి చరితవ్య నాతి చరామి. కామము అనేదానికి 2 అర్థాలు, లౌకిక ఒకటి, అలౌకిక ఒకటి. మహానుభావుడైనటువంటి దశరథుడు ఈమె యందు సంతానం కలక్కపోతే కౌసల్యని అడిగి సుమిత్ర వివాహానికి అంగీకరించాడు. క్షత్రియుడు కాబట్టి, రాజానో బహువల్లభ కాబట్టి మరొక ఆమెని వివాహం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నీకు ఇష్టమేనా? ఆ కౌసల్య సుమిత్రతో దశరథునికి వివాహం జరుగుతూ ఉంటే పూలజడని ఆమె వేస్తుంది. కౌసల్య సుమిత్రలు ఇద్దరికీ సంతానం కలిగినప్పుడు కైకా వివాహానికి వీళ్ళిద్దరూ పరిచర్య చేశారు వివాహాల్లో. కామేచ ఏషా నాతి చరితవ్య నాతి చరామి. అలా ఇద్దరిని ముగ్గురిని వివాహం చేసుకునే విధానం క్షత్రియులలో. క్షత్రియుడంటే పరిపాలకుడైనటువంటి క్షత్రియుడు, మామూలుగా క్షత్రియ జాతిలో పుట్టిన అందరికీ కాదు, క్షత్రియుడైన వాళ్ళలో పరిపాలకుల్లో మాత్రమే ఆ విధానం ఉంది. ఎందుకని? ఆ రాజ్యం తరువాత ఎవరో ఒక రాజు అయినటువంటి వానికి ఇచ్చి పరిపాలనని సక్రమంగా పరిపాలింపచేసేలా చెయ్యాలి కాబట్టి. పైగా ఏలినటువంటి రాజు యొక్క సంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు అన్నీ కూడా తండ్రి నుంచి సంక్రమిస్తూ ఉంటాయి కాబట్టి అందుకోసం. అటువంటి సందర్భంలో కామేచ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో అర్థం కామం అంటే కామేచ ఏషా నాతి చరితవ్య నాతి చరామి. నేను ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి దీక్ష పట్టదలిచాను. ఓ 40 రోజుల పాటు గడ్డాన్ని పెంచుకుంటాను, మీసాలు బాగా పెరిగేలా చేసుకుంటాను, నేలపడక పడుకుంటాను. ఇన్ని రోజుల పాటు ఇలా ఉండదలిచాను. అన్ని రోజులు సంపూర్ణమైన శుద్ధిగా నేను ఉండదలిచాను. నేను భోజనాన్ని ఇంకో చోట ఏదైనా చేస్తాను. నువ్వు కూడా ఒకవేళ అశుచిగా ఉంటే నిన్ను కూడా నేను చూడను. ఇవి ఏవైతే తన యొక్క ఆత్మ కామం ఇష్టంగా ఉందో ఆ విషయాన్నంతా భార్యకి చెప్పి చేయాలి. చాలా ఇళ్లలో జరిగేటటువంటి పెద్ద పొరపాట్లు ఇవే. ఆయన అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం, రేపటి నుంచి అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఆవిడ నువ్వేం చేస్తే నాకెందుకు, నాకు కుదరలేదు నీవిడ. ఇక్కడి నుంచి పెద్ద గొడవ. చెప్పేది ఏదైనా ఉంటే అలా చేస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది, ఇంట్లో విషయం వీధిలోకి వెళ్ళకుండా ఉంటుంది. కామేచ, ఇట్లాంటి ఏదైనా సరే చేయదలిస్తే అది చెప్పాలి. రామేశ్వర యాత్రకి వెడదామని అనుకుంటున్నాను నేను, వెళ్ళు అనేటటువంటి మాట ఆమె నుంచి వచ్చినటువంటి రోజున కుటుంబంలో అశాంతి ఉండదు. అంచేత ధర్మేచ అర్థేచ కామేచ
ఏషా నాతిచరితవ్య, ఆవిడ్ని అతిచరించి కాదు అని వెళ్ళను అని ప్రతిజ్ఞ చేయి అని చేయిస్తారు అగ్నిహోత్రుని ముందు. అతడు నాతిచరామి, పొరపాటును కూడా అలా చెయ్యను అని చెప్తాడు. వివాహ మంత్రాలకి నిజంగా కానీ అర్థం వివాహానికి ముందు తెలిస్తే, కనీసం వివాహంలో నైనా తెలిస్తే, ఆ అగ్నిహోత్రుని ముందు చేసేటటువంటి ఆ ప్రతిజ్ఞలు కాబట్టి కనీసం భయమైనా ఉంటుంది, అయ్యో తప్పు చేస్తున్నామని. అసలు పెళ్ళి ఎంత తొందరగా కావాలా అనే ఆలోచనతో తొందరగా ముగించండి అంటూ ఉంటే తొందరగానే ముగుస్తున్నాయి కూడా వివాహాలు. అది పద్ధతే కాదు, దాని అర్థం ఏమిటో తెలియాలి. ఓ చిన్నదైనటువంటి కొంత సొమ్ము దాచుకోవాలంటే ఎన్ని నియమాలు ఉన్నాయో చదువుతున్నాం. అలాగే ఇంక ఏ పని చేయాలన్నా సంతకం పెట్టేటప్పుడు మొత్తం అంతా చదువుతున్నాం. బలిగుడ్డులో చిన్న అక్షరాలు కూడా పెద్దవి చేసి చదువుతున్నాం. పెళ్లి మంత్రాలకు అర్థం ఎందుకు తెలుసుకోకుండా చేసుకోవాలి? తెలుసుకుని చేసుకుంటే ఆ ఇదే వేరుగా ఉంటుంది. భార్య పెద్ద గయ్యాళి అయిపోయి కేకలు అరుపులు మొత్తం 5 అంతస్తులు అదిరేలా దద్దరిల్లేలా అరుస్తున్న భర్త మౌనంగా ఉంటున్నాడు అంటే వివాహ మంత్రాలకి సంబంధించిన అర్థం తెలిసి జరదష్టిర్యథాసహ 80 సంవత్సరాలు ఇది ఎంత కోతైనా నేను భరిస్తాను అనేటటువంటి ఆలోచన తనకుంది కాబట్టి అలా భరిస్తున్నాడని అర్థం. చవటతనం కాదది, ధర్మానికి కట్టుబడి వాడు ఉంటున్నాడు. ఇది గంతులేసినా సరే వాడు అలా ఉంటున్నాడు అంటే ఆ వివాహ మంత్రార్థం తెలిసి మాత్రమే. తెలియాలి అంటూ అమోఘమైనటువంటి మాట నాతిచరామి.